సంక్రాంతికి 5 సినిమాలు చెప్పినవి చెప్పినట్టే వచ్చేస్తున్నాయంటూ ఇప్పటివరకు ప్రచారం జరుగుతోంది. ఆడియన్స్ కూడా దీనికే ఫిక్స్ అయిపోయారు. పైగా దర్శక నిర్మాతలు మాటలు చూస్తుంటే ఎవరు వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమవుతోంది. దిల్ రాజు లాంటి వాళ్లు వచ్చి సినిమాలను వాయిదా వేసుకున్న వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అన్నారు. ఈ పండుగను చాలా గట్టిగానే పట్టుకున్నారన్న ఫీల్ ని అందరిలో కలిగించారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఈగల్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి రేస్ నుంచి సైడ్ అయిపోయినట్టుగానే టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మొదటగా ఈగల్ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడున్న టాక్ చూస్తుంటే ఈ చిత్రం జనవరి 26కి వాయిదా పడ్డట్టు ఇండస్ట్రీ ఇంటా టాక్ అయితే వినిపిస్తోంది. అయితే రవితేజ ఈగల్ సినిమా పోస్ట్పోన్ అయిందా, సంక్రాంతి బరి నుంచి తప్పుకుందా అన్న దానిపై అఫీషియల్ ఇన్ఫో అయితే మేకర్స్ నుంచి రాలేదు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.